హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ప్రియా విత్ మమ్. ఏంటి ఎప్పుడు నేను కిచెన్లోకి వచ్చి ఇలా ఎక్కి పైకి కూర్చున్నా అనుకుంటున్నారా? ఎప్పుడు నేను చేయను అనమాట వంటలు, మమ్మీయే చేస్తుంది ఆబ్వియస్లీ, మీకు తెలుసు. కానీ ఇన్స్టా ఫీల్డ్లో బాగా నాకు మంచిగా క్రేవింగ్స్ వస్తున్నాయి అనమాట డిజర్ట్స్ వల్ల. మొన్నేమో గులాబ్ జామ్ చేసా, ఫీల్డ్లో వచ్చిందని. ఇందాకే కస్టర్డ్ మిల్క్ చూసాను అనమాట. కస్టర్డ్ మిల్క్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎలా చేస్తానో మీరు చూసేయండి, మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా చేసేయండి, ఓకేనా? ఇంకా స్టార్ట్ చేద్దామా, లెట్స్ గో. ఇంకా ముందు 3 ఇంగ్రీడియంట్స్ కావాలి, మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. దాంట్లో ఫస్ట్ మిల్క్ లేకపోతే మిల్క్ షుగర్ లేకపోతే డిజర్ట్ ఎవరు చేస్తారు చెప్పండి? మనం చేయలేం కదా. అందుకే మిల్క్ 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను. మళ్ళీ ఒక కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. మళ్ళీ ఏంటంటే కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేయడానికి డైరెక్ట్గా వేయకూడదు, ఎందుకంటే రౌండ్ బాల్స్ ఫామ్ అయిపోతాయి లోపల. అందుకే కొంచెం మిల్క్ తీసుకొని దాంట్లో మిక్స్ చేసి దాంట్లో పోర్ చేయాలన్నమాట. ఎలా చేయాలో కూడా చూపిస్తాను నేను. మెయిన్గా కావాల్సింది 1 లీటర్ మిల్క్, కప్ ఆఫ్ షుగర్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ కస్టర్డ్ పౌడర్ కావాలి. అందుకే దీంతో చేయాలన్నమాట. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మిల్క్ని బాయిల్ చేయాలి. కమాన్, లెట్స్ డూ ఇట్. ఇప్పుడే ఆన్ చేసా, హీట్ అవుతున్నాయి. ఉఫ్ అని రా పొంగానే అలా అలా చేసేద్దాం, ఓకేనా గైస్? ఇదిగోండి గైస్, కస్టర్డ్ పౌడర్ 3 స్పూన్స్ యాడ్ చేసా. ఇప్పుడు ఇలా మిక్సింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నీకు లోపల బాల్స్ ఫామ్ అవ్వకూడదు అనమాట, క్లియర్గా లోపల ఉండాలి. అంటే ఇక్కడ దీంట్లోకి వేస్తాం కదా, అందుకే బాల్స్ లేకుండా రౌండ్స్ లేకుండా అలా కలిపితే అయిపోద్ది. ఇదిగోండి ఫామ్ అయిపోయింది మొత్తం. మనం మెయిన్ మిక్చర్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు అది బాయిల్ అవ్వాలి. బాయిల్ అవ్వగానే అంటే మరీ థిక్గా అవసరం లేదు, కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడినట్టు ఉంటుంది కదా, కన్సిస్టెన్సీ అలా వస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. దాని తర్వాత ఇది బాయిల్ అవ్వగానే షుగర్ యాడ్ చేసేయడమే. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఇది యాడ్ చేసేయడమే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన పాలు పొంగేటప్పుడు చుట్టూ మేగడ ఫామ్ అయింది కదా, అది కట్టకుండా ఉండాలంటే మేగడ కొంచెం అలా రౌండ్గా ఇలా తిప్పుతా ఉంటే మేగడ రాదనమాట మనకి చేసే ముందు. జస్ట్ అలా గైస్, ఇప్పుడు ఇలా బాయిల్ అవుతుంది కదా, అప్పుడు అలా సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టిన తర్వాత మిక్స్ చేసి 1 కప్ షుగర్ వేసేస్తుంది దీంట్లో. ఇలా మిక్స్ చేయాలన్నమాట, అది మెల్ట్ అయ్యేదాకా. మెల్ట్ అయిపోగానే నెక్స్ట్ కస్టర్డ్ ఉంది కదా మిక్సరు, దాంట్లో వేసేయటమే. నేను చేస్తున్నా, మరి అది ఎలా ఇద్దాం మరి చూద్దాం. గైస్, నా ఇన్స్టా ఫీడ్ మొత్తం ఈ సమ్మర్ వచ్చింది అది ఒకటే గైస్, అన్ని రకరకాల డిసర్ట్స్. ఈ సక్సెస్ అయింది అనుకోండి, ఇంకో డిసర్ట్ చూపిస్తాను మీకు. అంటే ఈజీ రెసిపీసే మ్యాక్సిమం చేస్తాయి, ఎందుకంటే ఎక్కువ టఫ్ అయితే మన వల్ల అవ్వదనమాట. మమ్మీని పిలవాలి. గైస్, మెయిన్ స్టెప్ అనమాట ఇదే, లేకపోతే చెడపద్ది. ఇదిగోండి ఫస్ట్ సిమ్లో ఉండాలి పక్కా ఇది వేసే అప్పుడు. మళ్ళీ ఏమో ఒక చేత్తో కలపాలి, ఒక చేత్తో పోర్ చేయాలన్నమాట. ఇది యాడ్ చేసేటప్పుడు ఇలా కలుపుతా చేయాలి, లేకపోతే మళ్ళీ బాల్స్ కట్టేస్తాయి. మొత్తం యాడ్ చేసాం కదా, బాగా స్టీర్ చేయాలన్నమాట. తర్వాత చూడండి కన్సిస్టెన్సీ చూసారా, కొంచెం లైట్గా థిక్గా వచ్చింది. ఇంకా 2 మినిట్స్ ఉంచాను అనుకోండి, ఇంకా కొంచెం థిక్గా ఉంటుంది అనమాట. అప్పుడు మనం ఇంకా స్టవ్ దించేసుకోవచ్చు. ఇంకా బాగా స్టీర్ చేయాలన్నమాట, అప్పుడే కదా రౌండ్స్ లేకుండా లేకపోతే బాల్స్ లేకుండా వచ్చేది. ఇదిగోండి గైస్, ఇంక ఇది అయిపోయినట్టే. ఇంక ఇది ఇలా స్టవ్ ఆఫ్ చేసి పదండి వెళ్ళి ఫ్రూట్స్ కట్ చేసుకుందాం. ఫ్రూట్ సలాడ్ లాగా మనం కొంచెం టేస్ట్గా ఫ్రూట్లు తగలాలంటే మనం ఫ్రూట్లు వేసుకోవాలి గైస్. దీంట్లో నేను దానిమ్మ తీసుకున్నాను, అదే ప్రొమోగ్రానేట్, యాపిల్ అండ్ గ్రీన్ అండ్ బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నాను అనమాట. ఈ కట్ చేసేసి ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా, జస్ట్ వెయిట్ కరో. సో అయిపోయింది గైస్, కట్ చేసా. మళ్ళీ చూసారు ఎంత బాగా చాప్ చేశాను, మామూలుగా ఉండదు. మనం అంటే వచ్చేదాకా ఉంచుకోండి రూమ్ టెంపరేచర్కి ఫ్రూట్స్ యాడ్ చేసుకునేప్పుడు, ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్కటి వేద్దాం అనమాట. తీసేస్తున్నా ఒక నిమిషం. ఇందాక కూడా ఫస్ట్ పొమగ్రానేట్తోనే స్టార్ట్ చేసాం కాబట్టి మనం ఇలా దానిమ్మకాయలు వేసేసుకుందాం, ఇలా తిప్పేసుకుందాం. నెక్స్ట్ బ్లాక్ గ్రేప్స్, నెక్స్ట్ యాపిల్, నెక్స్ట్ గ్రీన్ గ్రేప్స్. దీంట్లో చూసారా మిల్క్ ఎవరికైనా నచ్చదు అనుకోండి, నాలాంటి వాళ్ళకి మిల్క్ నచ్చదు, కానీ మిల్క్ ఇలాంటి డిఫరెంట్గా బాదం పాలు అలాంటివి తాగుతాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు.
వేసేయడమే అసలు ఫ్రిడ్జ్లో పెట్టి. ఇప్పుడు కన్సిస్టెన్సీ కూడా సూపర్ వచ్చింది, తిక్కింది. ఇప్పుడు మనం రూమ్ టెంపరేచర్కి తీసుకురావాలి. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేయడమే, ఇది యాడ్ చేసుకున్న తర్వాత. గైస్ ఇది రూమ్ టెంపరేచర్ కూడా వచ్చేసింది. ఇంక ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా ఎమ్మిగా వేసేయడమే అనమాట. అందుకే ఇలా ఒక ప్లేట్ తీసుకుని అలా క్లోజ్ చేసేసి అలా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అలా పెట్టేయడమే అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం గైస్. ఆఫ్టర్ 10 or 15 minutes లెట్స్ ఈట్ ఇట్. అయిపోయింది అనమాట. నేను 20 minutes అని చెప్పా, 15 minutes అని చెప్పా, బయటికి వెళ్ళి వచ్చా అనమాట. 1 hour అయిపోయింది మ్యాక్సిమం. కూల్గా ఉంది. మరి ఓపెన్ చేస్తున్నా. గైస్ రండి గైస్, చూద్దాం ఎలా ఉంటుందో. గైస్ ఆర్ యూ ఎక్సైటెడ్? నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. చూడండి బాగుంది కదా, చూడండి అలా ఒకసారి అలా మిక్స్. గైస్ ఇంత మంచిగా చేసాం కదా, మరి క్యాష్యూస్ అయిపోతే అలా క్యాష్యూతో గార్నిష్ చేద్దాం అనమాట. కొంచెం చెఫ్ అయిపోతున్నా గైస్ నేను. సక్సెస్ అయితే ఇంకో రెసిపీ చూపిస్తాను మీకు, సరేనా? ముందు సక్సెస్ అయిందో లేదో అమ్మమ్మని అడుగుదాం, సరేనా? అంటే చేస్తాం కదా, సర్వ్ కూడా చేస్తాను దీంట్లో. ఒక పర్సన్కి వెళ్ళి టేస్ట్ చేపిద్దాం. రండి పోదాం, రండి వెళ్దాం రండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీకు మేము కస్టర్డ్ మిల్క్ తెచ్చామండి. కస్టర్డ్ మిల్క్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. అమ్మమ్మ ఎప్పుడు అమ్మమ్మ చేసి పెట్టడమే కానీ మనవరాలు నాకు. అందుకే అమ్మకు టేస్ట్ చూపించకుండా నీకు తెచ్చా, నేను చేయలేను అంటారు కాబట్టి నీకు తెచ్చా. టేస్ట్ చేసి చెప్పు అమ్మమ్మకి ఎలా ఉందో చూపిద్దాం. మనవరాలు ఫస్ట్ గా చేసిందని తీసుకొచ్చావు. అవును. తీయగా ఉందా, పుల్లగా ఉందా, చేదుగా ఉందా? బాగుందా? ఎలా ఉంది? కంటి కింద దానిమ్మ గింజలు, ద్రాక్ష బాగా రుచిగా బాగా చేసావమ్మ నువ్వు. రేపటి నుంచి వంటలు కూడా నేర్పుతాను, చక్కగా నేర్చుకో. ఇంకా ఏం లేదమ్మా, ఏదో ఒకటి చేస్తే అన్ని చేస్తారే ఏంటి, బాగుంటే తినేయడమే అంతే. ఎస్కేప్. ఇంకా నేను నాకు సంబంధం లేదు. ఇంకా వంటలు కూడా చేస్తే ఇలాగే నాకు పెడితే కానీ ఎప్పుడైనా వస్తే అది అవ్వదు గాయస్. ఎట్లయితుంది గాయస్? ఇదో ఫీల్డ్లో వచ్చింది కాబట్టి చేసాము గాయస్. ఇది ఎలా ఉంది చూసారు కదా మీరు కూడా. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, మళ్ళీ రివైండ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది గాయస్, ఇంత కష్టపడి చేసావు కాబట్టి. మళ్ళీ మీరు ట్రై చేసి కస్టర్డ్ మిల్క్ కామెంట్ చేయండి, సరేనా? ఎలా వచ్చింది, కన్సిస్టెన్సీ ఎలా ఉంది మర్చిపోద్దు, సరేనా? ఇంకా ఉంటా, బాయ్.